వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ 6వ రోజుకి చేరుకుంది. యుద్ధం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుంది. మొన్నటి వరకు కూడా ఇజ్రాయెల్ ఇరాన్ని పూర్తిపైన ఆధిపత్యం సాధించడం చూసాం. అయితే నిన్న మాత్రం మసూద్ ఏదైతే గూఢచారి సంస్థకు సంబంధించి క్వార్టర్స్ ఉందో దానిపైన అటాక్ చేసింది ఇరాన్. సో నిన్న బాలిస్టిక్ మిసైల్స్తో హైపర్సోనిక్ మిసైల్స్తో దాడి చేసింది. సో ఇజ్రాయెల్ నిన్న పూర్తిగా ధ్వంసమైందని చెప్పుకోవాలి. అలాగే ఇజ్రాయెల్‌కి సంబంధించిన కొన్ని కేంద్రాలు కూడా ధ్వంసమైపోయినాయి. అయితే రీసెంట్‌గా అమెరికాకి సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ట్వీట్ చేయడం, "ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు. మేము పట్టుకోకముందే నువ్వు లొంగిపోయావు" అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేయడం. అలాగే ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలి, టెహరాన్ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, అమెరికా పౌరులపైన దాడి చేస్తే మాత్రం ఏమాత్రం సహించేదే లేదంటూ కూడా ఈ రకంగా ఆయన పోస్ట్ చేయటం, ఆయన ఎక్స్ అకౌంట్‌లో, ట్రూత్ అకౌంట్‌లో ఆయన పోస్ట్ చేయటం అది చాలా హల్చల్ అయింది. ఒక రకంగా అమెరికా కూడా ఈ వార్‌లో ఇన్వాల్వ్ అయ్యి తను కూడా ఇరాన్ పైన అటాక్ చేస్తాదేమో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఫ్రాన్స్‌కి సంబంధించిన అధ్యక్షుడు ఎప్పుడైతే ట్రంప్ G7 సమ్మిట్‌కి వెళ్లారో ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి ఆయన సమ్మిట్ నుంచి హుటాహుటిన బయలుదేరి అమెరికా వచ్చేసారు. తర్వాత కాల్పుల విరమణ కోసం దాని గురించి వచ్చారని చెప్పేసి ఫ్రాన్స్‌కి సంబంధించిన అధ్యక్షుడు మాట్లాడడం. మళ్ళీ దానిపైన ట్రంప్ గారు స్పందించి, "నేను దాని గురించి పోలేదు. యుద్ధం తారస్థాయికి చేరుకోకుండా ఇంకా చాలా విషయాలు కూడా నేను బయటకి చెప్పాలి. త్వరలోనే అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తానంటూ కూడా సగం సగం చెప్తున్నాడు ట్రంప్. పూర్తిగా ఏమీ చెప్పట్లే. అంటే ఒకవేళ మీరు యుద్ధం ఆపడానికి వెళ్లారా? లేకపోతే ఏదన్నా సాధించడానికి దాని గురించి వెళ్లారా? పూర్తిగా ఇజ్రాయెల్‌కి మద్దతు ఇచ్చి ఇరాన్‌ని అటాక్ చేయాలని చెప్పేసి ఏదైనా ప్లానా? దీని గురించి సరైనటువంటి సమాధానం అయితే ట్రంప్ ఇవ్వట్లే. ఖమేనీని లొంగిపోవాలంటాడు. ఖమేనీని చంపేస్తామంటూ మాత్రమే చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ట్రంప్ ఈ రకంగా ఆయన ట్వీట్ చేశారో కొన్ని గంటల వ్యవధిలోనే, కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ ఖమేనీ కూడా తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఒక పోస్ట్ చేశాడు. ప్రెజెంట్ అది చాలా వైరల్ అవుతుంది. ఒకసారి మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక రాజు ముందు వెళ్తుంటే వెనకాల కొంతమంది సైనికులు వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. సో దాని ద్వారా అతను ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ఒకసారి దాని గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఉర్దూలో పెట్టారు ఆయన పోస్ట్. "వి మస్ట్ గివ్ ఎ స్ట్రాంగ్ రెస్పాన్స్ టు ద టెర్రరిస్ట్ జోనిస్ట్ రెగిమి. వి విల్ షో ద జోనిస్ట్ నో మెర్సీ" అంటూ కూడా ఆయన ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రెజెంట్ ఇది చాలా హల్చల్ అవుతుంది. కొన్ని కోట్లలో దీన్ని చాలా మంది చూసారు, రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ యుద్ధం గనక ఇంకా తీవ్ర స్థాయికి చేరితే బాలిస్టిక్ మిసైల్స్, క్షిపణులు, డ్రోన్ దాడులు, ఈ హైపర్సోనిక్ మిసైల్స్ ఇవి కాదు. ఇక అణు ఆయుధంతో పోరాడేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు యుద్ధం చేస్తుంది కూడా ఇరాన్ అణు స్థావరాలని కాపాడుకోవడం కోసమే. ఈసారి గనక యుద్ధం తీవ్ర స్థాయిలో చేరితే ఇరాన్ అణు దాడి చేసే అవకాశం ఉంది ఇజ్రాయెల్ పైన అంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం కూడా మనం చూసాం. అయితే దాదాపు 2 గంటల సేపు ఇజ్రాయెల్ పైన ఈరోజు మార్నింగ్ అటాక్ చేశారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. అటాక్ చేస్తున్న సమయంలో ఆ భవనాలన్నీ కూడా కూలిపోవటం, సీసీటీవీ ఫుటేజ్‌లన్నీ కూడా బయటకొచ్చాయి. ఆ ప్రజలు ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి కింద భాగంకెళ్ళి సెలార్‌లో దాక్కోవటం. సో ముందే అక్కడ యుద్ధాలు ఎప్పుడైనా రావచ్చని ముందే వాళ్ళు ఒక స్వరంగ మార్గాన్ని ముందే తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఒకవేళ ఇలాంటి పెద్ద పెద్ద బాంబు దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళు వెళ్లి అక్కడ దాక్కుంటారు, తలదాచుకుంటారు. సో ఇలా జరుగుతా ఉంటదన్నమాట. అక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే ఒక షాపింగ్ మాల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఒకే ప్రాంతంలో ఉంటున్నారు. అంటే తామున్న ప్రదేశం కరెక్ట్ కాదు, ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయి తలదాచుకుంటున్నారు. కానీ అక్కడ కూడా బాంబ్ అటాక్స్ చేస్తుంది ఇరాన్. అయితే నిన్నటి వరకు ఇజ్రాయెల్, అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, టెహరాన్‌ని ఖాళీ చేయాలని చెప్పేసి మాట్లాడింది. ఇరాన్‌కి సంబంధించిన క్యాపిటల్ మొత్తం కూడా ఖాళీ చేయాలి. అక్కడ ప్రజలు ఈ ప్రాంతాన్ని మీరు విడిచి వెళ్ళాలంటూ కూడా చెప్పారు. అండ్ చాలా మంది దాదాపు 3000 మంది వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది ప్రజలు అక్కడే ఉన్నారు. అయితే ఇజ్రాయెల్‌ని కూడా హెచ్చరిస్తుంది ఇరాన్. టెల్ అవివ్‌ని ఖాళీ చేయండి. ఇప్పటికే ఇజ్రాయెల్‌కి సంబంధించిన పూర్తి డిఫెన్స్‌ని మేము ధ్వంసం చేశాం. మీరు టెల్ అవివ్‌ని ఖాళీ చేయకపోతే
ఇంకా దాడి తీవ్రంగా ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తుంది. అండ్ ఒక పక్క అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్‌కి సంబంధించిన గగనతలం అంతా కూడా మా అదుపులో ఉంది. మేము ఏమైనా చేయొచ్చు. ఏ క్షణమన్నా ఏ దాడైనా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. లొంగిపోతారా? చంపేయమంటారా? మీ ముందు రెండే ఆప్షన్స్ అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ ఆందోళనను రెట్టింపు చేసింది. యుద్ధం మొదలైందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుండటంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ప్రస్తుతం ఆయన అంతమొందించే ఉద్దేశం లేదని ట్రంప్ పేర్కొన్నారు. తక్షణమే బేషరతుగా లొంగిపోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఖమేనీ తన అధికారిక ఎక్స్ గతంలో ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్ ఖడ్గంతో ఖైబర్కు చేరుకున్నారని ఆ పోస్టులో ఖమేనీ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాటు ఖడ్గం ధరించి కోట ద్వారం వద్ద నిలబడి ఒక వ్యక్తి చిత్రాన్ని కూడా జత చేశారు. దాన్ని మన స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ చిత్రంలోని కోటపై అగ్నివర్షం కురుస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్ట్‌లో ప్రస్తావించిన ఖైబర్‌కు చారిత్రక ప్రాధాన్యత ఉంది. 7వ శతాబ్దంలో యూదులు అధీనంలో ఉన్న ఖైబర్ పట్టణంపై షియా ఇస్లాం మొదటి ఇమాం అయిన అలీ యుద్ధం చేసి విజయం సాధించారు. ఆనాటి ఘటనను గుర్తు చేస్తూ ఖమేనీ ఈ పోస్ట్ చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక తన కథనంలో విశ్లేషించింది. ఈ పోస్ట్ చేసిన కొద్ది సమయానికే ఖమేనీ మరో సంచలన వ్యాఖ్య చేశారు. మేము అత్యంత బలంగా ప్రతిస్పందిస్తాం. ఎవరిపైన దయ చూపించే ప్రసక్తే లేదు. ఆయన స్పష్టం చేశారు ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసి. మరోవైపు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అనేక ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనకి గురయ్యారు. అదే సమయంలో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో కూడా పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ పై తాము హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగించినట్లుగా కూడా ఇరాన్ ప్రకటించింది. సో గైస్, చూసారు కదా, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ 6వ రోజుకి చేరుకుంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చేసేందుకు వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అండ్ ఒక పక్క టెల్ అవీవ్ ప్రాంతం ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ని హెచ్చరిస్తుంది ఇరాన్. టెహరాన్ ఖాళీ చేయాలని ఇరాన్ని హెచ్చరిస్తుంది ఇజ్రాయెల్. సో ఈ యుద్ధంలో గెలిపి ఎవరిదంటారు? అండ్ అమెరికా కూడా ఒక పక్క ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది. ఖమేనీని లొంగిపోమంటూ కూడా హెచ్చరిస్తుంది. ఒక రకంగా చూస్తుంటే ఇరాన్ అణు దాడులు చేసే అవకాశం కూడా ఉంటుందంటూ చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి అనే విషయాన్ని మా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇజ్రాయెల్లో మన తెలంగాణ వాసి ఒక వ్యక్తి కూడా చనిపోయారు అంటున్నారు.